చిరంజీవి తాను కాంగ్రెస్లో చేరి తప్పు చేశాననుకుంటున్నారా లేక తప్పక విమర్శలకు తెగబడ్డారా? ఇది తాజా చిరంజీవుల వారి డైలాగ్స్ విన్నవాళ్లకు కనిపిస్తున్న ఒకానొక గొప్ప సందేహాత్మక చిత్రం. ఎప్పుడూ నర్మగర్భంగా గుంభనంగా నిండు కుండలా తొణికిసలాడే చిరు ఏమన్నారు? మాటలు తూలారా లేక కావాలనే పేల్చేశారా? ఎవరైతే ఈ పార్టీని నమ్ముకున్నారో, ఎవరైతే ఈ పార్టీ మూలంగా అభివృద్ధిలోకి వచ్చారో, ఎవరైతే ఈ పార్టీని విధానాలతోటి ప్రజల్లో వాళ్ళు ఆమోదం పొంది ప్రజాప్రతినిధులుగా ఈ రోజున వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ పార్టీని లాయల్గా ఉండకుండా ఈ పార్టీ వల్ల లబ్ధి పొంది ఆ తర్వాత తదనంతరం ప్రజా ఆస్తుల్ని దోచుకుని ఆ రకంగా వేరే పార్టీ పెట్టుకున్నారో అలాంటి వాళ్ళకి మద్దతు పలకడం అంటే నిజంగా ఇక్కడ తినేది ఇక్కడ పాడేది అక్కడ అనే నేపథ్యం అన్న దిశగా వెళ్తుంటే కనుక ఇది చాలా అన్యాయం. చిరంజీవి తన మనసులో ఉన్న దాన్నే బయటకు కక్కేశారు. కోట్లు దోచేసుకున్న వాళ్లకు వత్తాసు పలికితే పార్టీ పరిస్థితి దిగజారిపోతుందనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర డైరీని ఢిల్లీలో ఆవిష్కరించిన కాంగ్రెస్ పెద్దల్లో ఆయన నిలబడి గ్రూప్ ఫోటో దిగేశారు. కానీ ఆ తర్వాత వి హనుమంతరావు దానికి ప్యారలల్ గా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సేవ్ సమావేశానికి హాజరై కాంగ్రెస్లో జరిగిపోతున్న పరిణామాల గురించి తెగ ఫీల్ అయిపోయారు ఆయన. అఫ్కోర్స్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని బాధ పెట్టేవి కాకపోయినా చెప్పాల్సిన 4 మంచి మాటలు మనసులోంచి వచ్చినవేనని మా నమ్మకం. అసలు చిరంజీవికి ఇప్పుడేం తక్కువైందని అసంతృప్తిని వెళ్ళగక్కేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మైనార్టీలో పడిపోకుండా కృష్ణ పరమాత్ముడిలా కాపాడారు. గవర్నమెంట్ను నిలబెట్టారు. అందుకు ప్రతిగా తన 2 అనుంగు శిష్యులకు మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. ఇంకా చెప్పాలంటే మొన్నటికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తన 2 పార్టీ వాళ్లకు టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకోగలిగారు కూడా. ఆ పైన తన వియంకుల వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పదవిని ఇప్పించుకోగలిగారు. రేపో మాపో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే మంత్రి పదవి కూడా ఖాయం. ఇంత జరిగినా ఆయనలో అసంతృప్తి ఉందంటే అందుకు నిజంగా ఏదో కారణం ఉండకుండా ఎందుకుంటుంది? తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే నాటికి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భవిష్యత్తులో తనతోనే ఉంటారన్న నమ్మకం ఆనాడు ఆయనకు లేదు. ఎప్పుడు ఎవరు ఎటు దూకేస్తారోననే చికాకు. అంతేకాదు అధికారం లేకుండా ప్రతిపక్షంలోనే 5 ఏళ్ల పాటు కూర్చోవడం అంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఎంత కష్టం. తన వంటి కొత్త తరం రాజకీయ నాయకులకి మరింత కష్టం కూడా. అన్నీ ఆలోచించి అప్పట్లో ఆయన కాంగ్రెస్లో విలీనానికి పచ్చజెండా ఊపేశారనే సర్ది చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్లో దయా దాక్షిణ్యాలకు ప్రేమాభిమానాలకు చోటుండదనే విషయాన్ని ఆయన అంత లోతుగా వెళ్ళి ఆలోచించలేదని అనుకోవచ్చేమో. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే సంస్కృతి కాంగ్రెస్ది. ఈ చిరంజీవుల వారితో అవసరాలు తీరిపోయాయి. కాస్త బెట్టు చేస్తున్నారు. దీంతో మళ్లీ చికాకు పడిపోవడం చిరంజీవి వంతైపోయింది. ఇంకో పక్క జగన్ని సమర్థించే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని వెనకేసుకొచ్చే సభలు సమావేశాలు జరపడం వలన రేపటి రోజున కాంగ్రెస్ కు ఏ విధంగా లాభం అనేది ఆయన్ని చికాకు పెట్టే అంశం. బహుశా ఇదే చిరుకు చిరెత్తించిన విషయం కావచ్చు. అదో మేధో మదన సదస్సు. నొప్పి కలిగినా సరే అక్కడ నిజాలే మాట్లాడుకోవాలి. దీన్నెవ్వరూ కాదనబోరు. కాకపోతే మన జెండా చిరిగిపోతోంది, కాంగ్రెస్ భవన్ సీలింగ్ పగుళ్ళిస్తోందంటూ బహిరంగ ఏడుపులకు దిగడం చిరంజీవిని కొత్త చిక్కుల్లోకి నెట్టేసిందంటూ కొన్ని నొసళ్ళు అప్పుడే వెక్కిరించేస్తున్నాయి. కర్ర విరక్కుండా పాము చావకుండా ఆచితూచే అలవాటు ఆయన దగ్గర లేకపోవచ్చు. ఎక్కడ కడుపు చించుకుంటే ఎక్కడెక్కడ పడిపోతుందన్న లెక్కలు కూడా ఈ మేస్టారికి రాకపోవచ్చు. ఆ లౌక్యం లేకపోబట్టే కదా తనదైన సొంత పుట్టిని మధ్యలోనే ముంచేసుకుంది. పట్టె మంచం కింద కట్టెల పాముల్ని దాచిన ప్రియమైన వియంకుణ్ణి ఇలా తిరుమలేశుడి దగ్గర పీటలేసి కూర్చోబెట్టింది కూడా.
కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక ఊసర వెల్లులుండే మ్యూజియం లాంటిది. రంగులు మారడం అక్కడి రాజకీయానికి కొత్తవి కాదు. తన నెత్తినొక నెమిలి పించం పెట్టి నిన్ను మించిన దేవుడే లేడంటూ అప్పటికైతే అవసరాన్ని తీర్చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆ సీన్లనే మర్చిపోయి ఉండొచ్చు. ఇవాళ వీళ్లకు పనికొచ్చే కృష్ణ పరమాత్ముడు ఇంకో రూపంలో కూడా ఉండొచ్చు. లోటస్ పాండ్ పక్క గలీలో తచ్చాడే ఆ చిన్ని కృష్ణుడి ఎత్తుకొచ్చేయడమే ఇవాల్టి హైకమాండ్ కసరత్తు కావచ్చు. పార్టీలో కనిపిస్తున్న తాజా ప్రకంపనల చాటుమాటు నుంచి ఈ చిరంజీవుల వారికి తన ఫ్యూచర్ కనిపిస్తోందా? సదరు ఫ్యూచర్లో తన కోసం అంటూ కొన్ని క్రోకడైల్ ఫెస్టివల్స్ కూడా కనిపిస్తున్నాయా? జగన్ అనబడే ఆ కుర్ర మేధావి గనక పార్టీలోకి తిరిగొస్తే సినిమాలో తనకు మిగిలే సీనేంటి? తనకు దొరికే సీట్ ఎక్కడ? తన కుర్చీ ఇక్కడ కాదు, ఎక్కడెక్కడో ఉండాలని కలలుగన్న తన అభిమానుల స్వప్న సౌధం కుప్ప కూలిపోదా? మరింత ఎక్కువ మందిని, లక్షలాది మందిని అలరించే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కూడా ఒక బెటర్ స్థానం డే బై డే నాకు రావాలి రాజకీయంగా కూడా. తద్వారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి ప్లాట్ఫామ్ మీద నుంచి, వేదిక మీద నుంచి మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు నాకు మరింత అవకాశం ఉంటుంది. ఆ అవకాశం అన్నది ఆ సమయం ఇస్తుంది, ఆ సమయంలో ప్రజలే ఇస్తారు అనే ఆశాభావంతో ఉన్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్టిస్ట్గా సినిమా రంగంలో చేసిన ప్రతి వాళ్ళకి ఏదైనా నెంబర్ 1 స్థానం అవ్వాలనే అనేది ఉండొచ్చు. అండ్ అతను అభిమానులు అలా కోరుకోవచ్చు. ఇప్పటికే మా క్యాడర్ను కలుపుకుపోవడం లేదంటూ నియోజకవర్గాల వారీగా తెగ ఏడ్చేస్తున్న ఈ తాజా మాజీ ప్రజారాజ్యపోళ్లు రేపు ఇంకో పార్టీ పక్కనొచ్చి కూర్చుంటే సవతి పోరు శృతమించిపోవచ్చని భయపడిపోతుండొచ్చు. ముందొచ్చిన చెవులు, వెనకొచ్చిన కొమ్ములు అనబడే క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ చెవుల్ని మెలిపెట్టేస్తుంది అధిష్టానం. ఆ ఉలికిపాడుతోనేనా ఈ చిరంజీవికి ఇలా చిరెత్తుకొచ్చింది? ఈ పార్టీని నమ్ముకున్నారో, ఎవరైతే ఈ పార్టీ మూలంగా అభివృద్ధిలోకి వచ్చారో, ఎవరైతే ఈ పార్టీని విధానాలతోటి ప్రజల్లో వాళ్ళు ఆమోదం పొంది ప్రజాప్రతినిధులుగా ఈ రోజున వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ పార్టీని లాయల్గా ఉండకుండా ఈ పార్టీ వల్ల లబ్ధి పొంది ఆ తర్వాత తదనంతరం ప్రజా ఆస్తుల్ని దోచుకుని ఆ రకంగా వేరే పార్టీ పెట్టుకున్నారో అలాంటి వాళ్ళకి మద్దతు పలకడం అంటే నిజంగా ఇక్కడ తినేది ఇక్కడ, పాడేది అక్కడ అనే నేపథ్యం అన్న దిశగా వెళ్తుంటే కనుక ఇది చాలా అన్యాయం. పార్టీలోకెల్లా బెటర్ క్రౌడ్ పుల్లర్, గ్రేట్ కరిష్మాటిక్ అంటూ ఇవాళ అదే పనిగా పొగడించుకుంటున్న చిరంజీవి రేపటి రోజున ఆ ఛాన్స్ మిస్ అయిపోతారు. జగన్తో నువ్వా నేనా తరహా స్టంట్ సీన్లకు ఈ మెగాస్టార్ సిద్ధంగా లేకపోవచ్చు. ఆలు లేదు, చూలు లేదు, అంతలోపలే ఎందుకింత ఏడుపంటూ వినిపించే ఎటకారాలకు ఇక్కడ చోటు లేదు. ఎందుకంటే 1970s నుంచి కాంగ్రెస్ నుంచి 30 పార్టీలు పుట్టుకొస్తే అందులో 28 పార్టీలు మళ్లీ మాతృవుడికే చేరిపోయి సేదదీరినట్లు ఇక్కడో లెక్కుంది. మొన్నటికి మొన్న చెన్నారెడ్డి పార్టీ మనకు గుర్తున్న పాత జ్ఞాపకం. ఇవాళ యూట్యూబ్లో మారుమోగిపోతున్న విజయమ్మ స్టేట్మెంట్ ఇక్కడ తాజా రుజువు. చేస్తుంది, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, చేస్తుందని చెప్పగలం, అంతే కదా. బట్ ఇక్కడ మీ పార్టీ మీద ఉన్న అనుమానం ఏంటంటే మీరు కాంగ్రెస్లో భవిష్యత్తులో చేతులు కలిపేస్తారు అని. either you will merge with the Congress or will be an ally of Congress. ఫ్యూచర్ నిర్ణయిస్తారు. But you are not ruling that out. దాన్ని ఏం తోసిపుచ్చట్లేదు. జగన్ బాబు మతతత్వ పార్టీలకు చేయదని చెప్పాడు. ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. రేపటి రోజున ముంచెత్తబోయే ఈ ముందస్తు సునామీలే చిరంజీవికి చెమట్లు పట్టించాయని, ఆ సీక్వెన్స్లోనే ఇలా చెలరేగిపోయారని మీడియాలో కొన్ని రాతలు విశ్లేషించుకుంటున్నాయి. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఆటం బాంబు అయినా సరే అణిగిమణిగే ఉండాలి. పిచ్చి ముదిరినా సరే ముదిరినట్లు బయటకు అస్సలు తెలియకూడదు. ఇలా చటుక్కున బయటపడిపోయి మీడియా ముందు మొనగాళ్లుగా మారిపోతే ఆనక శంకర్గిరి మాన్యాలు పట్టిపోవాల్సిందే. ఫైర్ బ్రాండ్ అనిపించుకుని పావలకు కూడా పనికి రాకుండా పోయిన ఈ శంకరన్నే ఇక్కడ సజీవ సాక్ష్యం. నేర్చుకునే వాళ్ళుంటే ఇతనే ఓ గట్టి గుణపాఠం కూడా. ఎందుకంటే ఈయన కూడా అదే టైపు, చిరంజీవి టైపు. ఆదిలో ఆపద్బాంధవుడు, అంతా అయిపోయిన తర్వాత నమిలి ఊసేసే కరివేపాకు. కావలిస్తే కావలించుకోవడం, కాదనుకుంటే కాలదన్నేయడం. ఈ తరహా స్ట్రాటజీతోనే శంకరన్నకు శుభం కార్డేసి పారేసింది అధిష్టానం. ఏరుకోవాలే గాని గాంధీ భవన్ చరిత్ర పుస్తకంలో డజన్ల కొద్దీ శంకరన్నలుంటారు. ఇక్కడ అందరూ బతికి చెడ్డవాళ్లే.
హనుమన్న హైకమాండ్ నచ్చి మెచ్చి పొడిపించుకున్న ఒక పచ్చబొట్టు లాంటోడు, ఎప్పటికీ చెరిగిపోడు. తను ఎన్నిసార్లు తోక జాడించినా అది మన కోసమేనని భ్రమపడిపోతారు అక్కడున్న పైవాళ్ళు. ఆ మాటకొస్తే వైఎస్ బతికున్నప్పటి నుంచే విహెచ్ల వారిది కరుడుగట్టిన మిలిటెంట్ గ్రూప్. ఢిల్లీలోనే కూర్చుని పచ్చిగా తిట్టిపోసే వ్యతిరేక వర్గం. ఇప్పటికీ ఆయన అంతే, ఆయన్నెవరూ మార్చలేరు. కానీ సేవ్ కాంగ్రెస్ అంటూ తనేసుకున్న ఈ గుడారం కింద మీరెందుకు నోరు పారేసుకోవాలి? చిరంజీవిని ఇప్పటికీ అభిమానించే గ్రూప్ ఒకటి ఈ రకంగానే బాధపడిపోతోంది. లేకపోతే ఈ చిరంజీవులకెవరైనా అట్నుంచి నరుక్కు రమ్మని నిష్ఠూర పడ్డా సరే నిజాలే మాట్లాడమని చెవులో ఊది పంపేశారా? బొగ్గు చీకట్లు వెలిసిపోగానే క్యాబినెట్ విస్తరణ, అందులో చిరంజీవికి ఛాన్స్ అంటూ వార్తలొస్తున్న ఇవాల్టి సంధికాలంలో చిరంజీవుల వారు రెబెల్ స్టార్ల జాబితాలో చేరిపోవడం మస్తు మ్యాజిక్ కనిపిస్తోంది. తిరుపతి తనకు చేజారిపోయిన నియోజకవర్గం. అంత మాత్రం చేత రాష్ట్రపతి అంత పెద్ద మనిషి తిరుమలకొస్తుంటే రెడ్ కార్పెట్ మీద నిలబడాల్సిన రెస్పాన్సిబిలిటీని చిరంజీవి మర్చిపోయారా? హనుమన్న మీటింగ్ కోసం హైదరాబాద్లోనే వాలిపోయారు. పైగా అందరినీ తిట్టే అలవాటున్న హనుమన్న సత్యబాబును కూడా ఆడిపోచుకుంటే అక్కడ చిరంజీవి కూడా అమాయకంగా నేను సైతం అనేశారు. తనను వెనకేసుకొస్తున్న బొత్స బాబును కూడా ఇలా హనుమన్న నోట్లో నోరు పెట్టి దూరం చేసేసుకున్నారు. మరి ఈ చంటబ్బాయి స్ట్రాటజీ ఏవై ఉంటుంది? మొత్తం మీద చిరంజీవి కాంగ్రెస్లో పెద్దపీట కావాలంటే అప్పుడప్పుడు ఇలా బెట్టుపోకపోతే ఢిల్లీ వాళ్ళకు అస్సలు ఆననే ఆనదు. ఏ పార్టీలో ఎలా ఉండాలో అలా ఉంటేనే కలిసి వస్తుంది. బి ఏ రోమన్ ఇన్ రోమ్.